ఓం స్థిరాయ నమః. ఓం స్థానవే నమః. ఓం ప్రభవే నమః. నమస్కారం అమ్మా. నమస్కారం. ఒక్కరే వచ్చారేమిటి? మీ వారు అబ్బాయి రాలేదా? ఈ రోజు చాలా మంచి రోజు, వచ్చుంటే బాగుండేది కదా. మీకన్నీ తెలిసి కూడా అడుగుతున్నారేమిటి? అబ్బా కొడుకులిద్దరూ ఒకరినొకరు మించిపోయారు. ఫ్రెండ్స్, పార్టీలు, బిజినెస్ అంటూ ఇంటికే సరిగ్గా రావడం లేదు. ఇక గుడికొస్తారా? దేవుడు నాకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు. దాంతో పాటు నాకు కాస్త మనశ్శాంతి కూడా ఇచ్చుంటే జీవితాంతం ఈయన సేవ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ విషయంలో మీరేమీ బాధపడని అవసరం లేదమ్మా. నేను నిన్ననే మీ జాతకం చూశాను. గ్రహాలన్నీ మారుతున్నాయి, ఇక అంతా సర్దుకుంటుంది. పూజ మొదలైంది, దర్శనం చేస్తున్నారు కానీ రండి. నమస్కారం రాయుడు గారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ ని కంప్లీట్ గా హ్యాండిల్ చేసేది మేము, దానికి ఎంట్రీ తీసుకునేవాళ్ళు మీరు. మీరేం భయపడకండి. మీ పార్టీ క్యాండిడేట్ ని గెలిపించే బాధ్యత నాది. డబ్బు పవర్ ముందు ఎవరైనా తలంచాల్సిందేనండి. రూలింగ్ పార్టీ వాళ్లే కాదు, ప్రతిపక్షం వాళ్ళు కూడా మన చేతుల్లో ఉన్నారు. నోట్లు విసిరితే ఓట్లు మనమే. 20 కోట్లకి ఇటు 6 సీట్లు అటు 6 సీట్లు. వాళ్ళు చాలరా దేశాన్ని అల్లాడించడానికి. హలో, గుడ్ మార్నింగ్ సైమన్. హౌ ఆర్ యూ? అబౌట్ వాట్? Don't worry, Paul. I'll be there in London next Saturday, okay? You deal with that company. You buy all the shares. You buy all the shares, okay? Bye. Hello? Oh, Rita. How many times I have to tell you? Look, sweet 20 things ki చంద్రుడు రావాలి. సూర్యుడు అస్తమించేలోపు సంపాదించాలనుకునేవాడిని నేను. చంద్రుడు రావాలి అంటే చీకటి పడాలి కదా. Look, don't disturb me, okay? Don't disturb me. హలో, అశ్వథ్ నారాయణ, చెప్పండి చెప్పండి. చట్టం ఉన్నది ఎందుకైనట్టండి? మాలాంటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి. తప్పు జరుగుతుందండి. తప్పు జరిగిందని పెద్ద మనుషులు అందరినీ లోపల దోసేస్తే మీకేమొస్తుందండి? ఒక్క మెడలేగా, ఆ మెడలు చేసే ఫ్యాక్టరీయే మీకు కొనిస్తాను. లంబాడి వాళ్ళలాగా ఒళ్ళంతా వేలాడేసుకుని ఊరంతా ఊరేగండి. రే అశ్వథ్ నారాయణ్, నువ్వు ఇలా మొండికేస్తే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలుసు కదా. క్రైము, యాక్సిడెంట్ చార్ట్లు మీ స్టేషన్లోనే లేనట్టు పెద్ద పచ్చురట్లా మాట్లాడతావేంటి? చూడండి, దయచేసి లీవ్ అండ్ లెట్ లీవ్ పాలసీ మెయింటైన్ చేయండి. మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, ఓకే? సరదాగా అలా ఆఫీస్కి వచ్చి డబ్బు పట్టుకెళ్ళండి, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటో ఇది? సార్ బిల్ సార్. వాట్స్ ఆల్ దిస్? సార్ చిన్నబాబు గారి బిల్ సార్. దట్స్ ఆల్ రైట్. రాఘవేంద్ర భవన్, మహాలక్ష్మి లేఅవుట్, తులసి పార్క్, శ్రీరామ్. మై గుడ్నెస్, వాట్ హీస్ డూయింగ్ ఇన్ ఆల్ సచ్ ప్లేసెస్? ఏదో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉంటాడనుకుంటే ఇలాంటి చోట్ల ఏం చేస్తాడు వీడు? రాహుల్, శుభోదయం అండి, ప్రసాదం తీసుకోండి. అబ్బా జాను, స్వీట్ గా గుడ్ మార్నింగ్ అని అనొచ్చు కదా. ఈ దెయ్యం భయం అంటూ నా డిక్షనరీలోనే లేని పదాలు వాడతావేంటి? ఇకపోతే ప్రసాదం అంటావా? రాత్రంతా ఎలకలు బొద్దికలు తినగా మిగిలిందని పొద్దున్నే కళ్ళ కట్టుకుని మేం తినాలి. ఏ నీళ్లతో చేశారో ఏం కర్మమో. నువ్వు మాత్రం హెల్త్ గురించి బొత్తిగా పట్టించుకోవట్లేదు. ఎంతగా ఎక్కడికి వెళ్ళాడు వీడు? రాహుల్, 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 ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడే? వాడు రాత్రి వస్తేనే కదా పొద్దునే లేచి వెళ్ళడానికి. మిమ్మల్నే మించిపోయాడు. అలాగే ఉండాలో. నీలా పప్పు సుద్రా ఉంటే ఏం బాగుంటాడు, ఏం సాధిస్తాడు? మగాడేవాడు, అడుక్కునేవాడు కాదు, కోటీశ్వరుడు. ఇలా రాత్రి స్కిప్ అయిపోయాడంటే ఫ్రెండ్స్ తో కలిసి కలర్ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడని అర్థం. ఐ లైక్ ఇట్. లక్కీ ఫెలో నా కొడుకు. ఆహా, అమ్మ మాటకి విలువని కొడుకు సంతోషపడితే ఏమిటి, సంతోషపడకపోతే ఏమిటట? ఓ కమాన్ జాను, వాడికి ఫ్రీడమ్ అంటే ఇష్టం. రేపు జరగకూడదు ఏదైనా జరిగిందంటే అప్పుడు మన ఇద్దరం ఏ నుయ్యోగుయో చూసుకోవాలి. తర్వాత వాడిని ఎవరు పట్టించుకుంటారు? అలాంటిదేం జరగదులేవే. ఎవరు వాడు? ఈ రామచంద్ర పటేల్ ఒక్కగానొక్క కొడుకు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి ఒక్కడే వారసుడు. నువ్వన్నట్టు ఏదైనా జరిగినా ఐ డోంట్ కేర్. నేను పోయినా వాడికి మాత్రం ఎలాంటి కష్టం రానివ్వను. ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నింటినీ తీసుకొచ్చి వాడి కాళ్ళ దగ్గర పడేసి గులాంగిరి చేయిస్తాను. నా పవర్ గురించి నీకు తెలియదు. జస్ట్ వాచ్.